హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ అయితే శివుని ఆశీస్సులు ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అయితే మనం ఫిబ్రవరి 26 తారీఖున మహాశివరాత్రి జరుపుకుంటాం. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి రోజున శివరాత్రి రావడం అనేది జరిగిందండి. అది ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజున మనకు ఈ సంవత్సరం శివరాత్రి పండుగ అనేది వచ్చిందండి. ఈ శివరాత్రి పండుగ రోజున ఏంటి అంటే శివరాత్రి రోజున సాక్షాత్ శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు. అదేవిధంగా ఎంతో పవిత్రమైన ఈ మహాశివరాత్రి రోజున కొన్ని నియమాలు పాటించడం వలన మనకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఎందుకంటే శివ అంటే మంగళకరం అని అర్థం అండి. కైలాసనాథుడు అని బోలాశంకరుడు అనేసి అంటాము. ఈ బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మనం మహాశివరాత్రిగా పండుగ జరుపుకుంటామండి. ఈ మహాశివరాత్రి అనేది మాఘమాసం బహుళ చతుర్దశి రోజున మనకైతే వచ్చిందండి. ఈ రోజున అనంత భక్త కోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవించాడనేసి మన భక్త పురాణంలో అయితే ఉందండి. అదేవిధంగా మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతీల వివాహం చేసుకున్నారని కూడా ఉందండి. ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మనం శివునికి ఎలా పూజలు చేయాలనేది అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఈ శివరాత్రి రోజున ఉపవాస జాగరణ నియమాలు అనేవి కంపల్సరీ అయితే పాటించాల్సి ఉంటుందండి. కొన్ని నియమాలు అయితే చాలా వరకు మనం భక్తిగా అయితే పాటించాలండి. కొన్ని మనం పాటించడం వలన చాలా అయితే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అందుకోసం అయితే ఈ రోజున మనం ఉపవాస జాగరణ నియమాలు పాటించాలండి. ఉపవాసం ఎందుకు చేయాలంటే ఉపవాసం అంటే ఏంటి అంటే మనం భక్తి శ్రద్ధలతో అనేవారు దేవునికి సమీపంలో వెళ్ళడానికైతే ఉపవాసం చేస్తారంటే, ఎందుకంటే మనం ఏమీ తినకుండా ఉపవాసం అయితే ఉంటాము. అదేవిధంగా మన పంచేంద్రియాలు అనేవి నిమగ్నంలో ఉంచుకొని దేవుణ్ణి అయితే స్మరిస్తాము. అందుకోసం అనేసి ఉపవాసం ఉండాలి. అదేవిధంగా ఈ రోజున లింగానికి పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిది. శివుడు వారికి మనమైతే ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆ శివునికి మనం భక్తి శ్రద్ధలతో చేయడం వలన అతి సమీపంలోకి వెళ్తామనేసి ఈ మహాశివరాత్రి యొక్క పర్వదినానికి ప్రత్యేకమైనటువంటి విశేషం ఉందండి. ఈ రోజున శివుడు కైలాసంలో తాండవం చేసి అదేవిధంగా మన భూమిపైకి వచ్చి లింగ రూపంలో మన భక్తుల కోసం మన భక్తుల యొక్క ఆరాధన కోసం మన సమస్యల నుంచి కోసం అయితే ఈరోజు లింగ రూపంలో అయితే భూమి మీదకైతే ఆవిర్భవిస్తారండి. సో అందుకోసం అయితే మనం ఈ రోజున జాగరణ చేస్తాము. మనం జాగరణ ఏ విధంగా చేయాలి అంటే మనం ఈరోజు సాయంకాలం సంధ్యా సమయం 6 గంటల నుంచి రేపటి రోజున సంధ్యా సమయం 6 గంటల వరకు అయితే జాగరణ ఉంటామండి. అదేవిధంగా ఈ రోజున శివపార్వతుల యొక్క వివాహం కూడా జరిగింది అనేసి అయితే భక్త పురాణంలో ఉందండి. అందువల్లనే ఈరోజు మనం శివపార్వతులకు ఇద్దరికీ కూడా పూజలు చేయడం వల్ల మన సౌభాగ్యం నిలుస్తుందని మనకు మంచి జరుగుతుందనేసి అయితే నమ్ముతారండి. ఈ రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజిస్తారో వాళ్ళకైతే చాలా మంచి జరుగుతుంది అని, పుణ్యం దక్కుతుంది అని, వాళ్ళ సౌభాగ్యం నిలుస్తుంది అని అయితే భక్త పురాణంలో ఉంది. ఈ రోజున ఎవరైతే జాగరణ ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శివపార్వతులను పూజిస్తారో వాళ్ళకైతే కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుందనేసి కూడా భక్త పురాణంలో ఉంది. మనం ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉండి అదేవిధంగా నైట్ అంతా జాగరణ చేసి శివుణ్ణి అయితే స్మరిస్తూ మన పంచేంద్రియాలను శివుని యొక్క భక్తిలో స్మరించుకోవడం వలన చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు పాలు అన్నీ తొలగిపోయి మంచి స్థితికి అయితే వస్తామనేసి అయితే తెలుస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ శివరాత్రి రోజున కంపల్సరీ అయితే ఉపవాసం ఉండి జాగరణ ఉండి శివునికి అయితే పూజలు చేయడానికైతే ప్రయత్నించండి. చాలా వరకు మనకైతే మంచి ఫలితం అయితే ఉంటుంది. మన దేవుళ్ళలో మొక్కే ప్రత్యేకమైన దేవుడు ఎవరంటే శివుడు ఒక్కడేనండి. అందుకోసం అయితే ఈరోజు ప్రత్యేకంగా శివునికి అయితే పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. అతనికి ఇష్టమైనటువంటి బిల్వ పత్రాలను సమర్పించి పూజలు చేయడం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుందండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.